తెలంగాణ ప్రజలకు ఊరట, తగ్గుతున్న కరోనా. తెలంగాణలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులతో పాటు మరణాలు తగ్గుతున్నాయి. శుక్రవారానికి సంబంధించి కరోనా మీడియా బులెటిన్ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1891 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మరో 7 మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,08,535కు చేరుకుంది. ఇప్పటివరకు 1,208 మంది మరణించారు. భాగ్యనగరానికి రైలొచ్చి 146 ఏళ్లు. ముత్యాల నగరం భాగ్యనగరానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. గోల్కొండ రాజుల నుంచి మొదలుకొని ఆసఫ్ జాహీలు, నిజాం రాజులు భాగ్యనగర అభివృద్ధిలో భాగస్వాములైన వారే. ముత్యాల నగరం హైదరాబాద్ నిజాం రాజుల ఏలుబడిలో ఉన్నప్పుడు ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉండేది. ఆ సమయంలో వస్తువులను ఒకచోటు నుండి మరో చోటుకు రవాణా చేయడానికి సదుపాయాలు చాలా తక్కువ. దీంతో అప్పటి నిజాం పాలకుల కృషితో హైదరాబాద్కు 1874న తొలి రైలు వచ్చింది. కర్ణాటకలోని వాడి రైల్వే స్టేషన్ నుంచి 1874 అక్టోబర్ 9న ప్రారంభమైన ఈ రైలు 184 కిలోమీటర్లు ప్రయాణించి భాగ్యనగరానికి చేరుకుంది. అయితే గూడ్స్ రైలది. ఇలా హైదరాబాద్లో రైలు ప్రస్థానం ప్రారంభమై నేటికి సరిగ్గా 146 ఏళ్లు నిండాయి. ఏపీ తెలంగాణ బార్డర్లో భలే వ్యాపారం. ఏపీలో తెలంగాణ కంటే పెట్రోల్ ధర ₹3, డీజిల్ ధర ₹2.70 ఎక్కువగా ఉండడాన్ని ఇక్కడి వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ మేరకు సరిహద్దు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వారు ప్రత్యేక బోర్డులు పెట్టి మరీ అక్కడి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. సరిహద్దుకు సమీపంలోని అనేక ఏపీ గ్రామాల వారు ధర తక్కువగా కావడంతో తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి మరీ పెట్రోల్, డీజిల్ను తీసుకువెళుతున్నారు. దీంతో ఆయా పెట్రోల్ బంకుల వారు లాభపడుతున్నారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం సైతం పెరుగుతూ ఉండగా ఏపీ కొంత ఆదాయాన్ని కోల్పోతోంది. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు రమేష్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు బాధ్యతాయుత రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయ వ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హితవు పలికింది. హైకోర్టు తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవాలని, అలా కాకుండా బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని హెచ్చరించింది. న్యాయస్థానాలపై మీడియా, సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధులు, వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ కేసులో సిఐడి విఫలమైతే సిబిఐకి విచారణ బదిలీ చేయాల్సి ఉంటుందని స్పీకర్ శాసనసభలో ఆ వ్యాఖ్యలు చేశారా, బయట చేశారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించగా తిరుపతి కొండపై మీడియా ముందు స్పీకర్ ఆ వ్యాఖ్యలు చేశారని హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది తెలియజేశారు. పాస్వాన్ మృతిపై ప్రముఖుల సంతాపం. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాస్వాన్ గురువారం కన్నుమూసిన సంగతి తెలిసింది.
ఇటీవల హార్ట్ సర్జరీ చేయించుకున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎంపీ చిరాగ్ పాస్వాన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అభిమానులు నివాళులర్పించేందుకు వీలుగా ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. శనివారం పాట్నాలో అధికారిక లాంఛనాలతో పాస్వాన్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. రామ్ విలాస్ పాస్వాన్ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. హాథ్రస్ గ్యాంగ్ రేప్ కేసులో షాకింగ్ ట్విస్ట్, తల్లే చంపింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హాథ్రస్ గ్యాంగ్ రేప్ కేసులో షాకింగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తాము అమాయకులమని నలుగురు నిందితులు హాథ్రస్ ఎస్పీకి లేఖ రాశారు. అంతేకాదు, మృతురాలి కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. తల్లి, సోదరుడే ఆమెను కొట్టి చంపారని, ఆ నిందను తమపై వేశారని ఆరోపించారు. యువతితో తమకు స్నేహం ఉండేదని, అది వారి తల్లిదండ్రులకు నచ్చేది కాదని లేఖలో పేర్కొన్నారు నిందితులు. ఈ కోపంతోనే ఆమెను తీవ్రంగా కొట్టడంతో పరిస్థితి విషమించి చనిపోయిందన్నారు. అంతే తప్ప తాము గ్యాంగ్ రేప్, దాడి చేయలేదన్నారు. తమకు అందిన నిందితుల లేఖను అలీగఢ్ జిల్లా జైలర్ ప్రమోద్ కుమార్ సింగ్ హాథ్రస్ జిల్లా ఎస్పీకి పంపించారు. ఈ కరోనా కష్టకాలంలోనూ సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ తమ ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు ప్రకటించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో అసాధారణ స్థాయిలో పనిచేసిన సిబ్బందికి కంపెనీ ధన్యవాదాలు తెలిపింది. అక్టోబర్ 1 నుంచి వేతనాల పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. కంపెనీ గడిచిన 3 నెలల్లో కొత్తగా 9,784 మందిని నియమించుకుంది. ఇందులో ఇండియాకు చెందిన వారు 7,200 మంది ఉన్నారు. అమెరికాకు చెందిన వారు మరో 1000 మంది ఉన్నారు. ఉద్యోగుల వలసలు ఈసారి ఆల్ టైం కనిష్టంగా 8.9% ఉందని టీసీఎస్ ప్రకటించింది. కరోనా కారణంగా కంపెనీ 34 మంది ఉద్యోగులను కోల్పోయిందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రహ్మణ్యం తెలిపారు. అచ్చం ఒకే ఒక్కడు సినిమాలో మాదిరిగా ఒక్కరోజు ప్రధానిగా 16 ఏళ్ల బాలిక. ఓ 16 సంవత్సరాల బాలిక ఒక్కరోజు ఏకంగా ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వర్తించి ఔరా అనిపించింది. 16 ఏళ్ల బాలిక ఫిన్లాండ్కు ప్రధానిగా బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టి సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేబినెట్ మంత్రులు, చట్టసభ్యులు అధికారులతో సమావేశం నిర్వహించింది. బాలికలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయడం చాలా ముఖ్యమని, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ సమస్యపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించింది. సాంకేతికంగా దూసుకువెళ్తున్న ఫిన్లాండ్ బాలికలకు ఆ ఫలాలను అందించేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టిందనే విషయమై కూడా ఆరా తీసింది. ఈ అవకాశం బాలికకు రావడానికి ఓ కారణం ఉంది. అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి బుధవారం గర్ల్స్ టేక్ ఓవర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా దక్షిణ ఫిన్లాండ్లోని వ్యాక్సైకి చెందిన ఆవాముటో 16 సంవత్సరాల బాలిక ఒక్కరోజు ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది.
బిడెన్ గెలిస్తే నెల రోజుల్లోనే అధికారాన్ని కమలా లాగేసుకుంటారు. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు మరో 25 రోజులు మాత్రమే సమయం ఉండడంతో అప్పుడే ఎన్నికల రణక్షేత్రంలోకి దూకారు. తాజాగా ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మరోసారి కమలా హ్యారిస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఒకవేళ డెమోక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తే ఆయన నుంచి నెల రోజుల్లోనే కమలా హ్యారిస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంటారని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యక్ష అభ్యర్థులు మైక్ పెన్స్, కమలా హ్యారిస్ల మధ్య ఎన్నికల డిబేట్ వేడిగా జరిగిన మర్నాడే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.